హిందూ పురాణాల ప్రకారం శివపార్వతులకు ఇద్దరు కుమారులు. ఒకరు గణనాథుడు, మరొకరు కుమారస్వామి. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే శివపార్వతులకు ఒక కూతురు కూడా ఉందన్న సంగతి మీకు తెలుసా? శివపార్వతులకు ఒక కూతురు కూడా ఉంది. ఆమె పేరు అశోక సుందరి. ఈ అంశం పద్మపురాణంలో ఉంది. ఒకసారి పరమశివుడు పార్వతీదేవిని నందనవనానికి తీసుకెళ్లాడు. అక్కడ కల్పవృక్షం అని పిలువబడే కోరికలు తీర్చే చెట్టును చూశారు. దేవి నీకేం కావాలన్నా ఈ వృక్షం ఇస్తుంది అని శివయ్య పార్వతీదేవితో అన్నారు. అప్పుడు పార్వతీదేవి ఇలా అంది: స్వామి, మన కుమారులిద్దరూ పెద్దవారైపోయి ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. నాకు ఒంటరితనంగా ఉంది. నాకు ఒక కుమార్తె కావాలని కోరింది. అప్పుడు వెంటనే ఎంతో ముద్దుగా ఉండే ఒక కూతురు పార్వతీదేవిని ఒడిలో ప్రత్యక్షమైంది. ఆ కూతురికి అశోక సుందరి అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా పెంచింది. అశోక సుందరి యుక్త వయసుకు రాగానే హుండాసురుడు అనే రాక్షసుడు ఎత్తుకుపోతాడు. అప్పుడు నహుషుడు ఆ రాక్షసుడి నుండి అశోక సుందరిని కాపాడి ఆమెను వివాహమాడతాడు. శివుని కుమార్తె గురించి విచిత్రంగా గణేశుడి శిరచ్ఛేదం సమయంలో ఆమె అక్కడే ఉందన్న విషయం తప్ప చాలా గ్రంథాల్లో ఆమె గురించి పెద్దగా ప్రస్తావించబడలేదు.